విలక్షణమైన పాత్రలతో సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈమెకు మన స్టార్ హీరోలకు ఉన్నంత ఇమేజ్, క్రేజ్ ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం 16 ఏళ్లు మాత్రమే పూర్తి చేసుకుంది. ఈ 16 ఏళ్లలో ఆమె అందరూ చూస్తూ ఉండగానే సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయింది. కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా సమంత కోట్లాది మంది మహిళలకు ఆదర్శప్రాయమని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మానసికంగా, శారీరకంగా ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఆమె స్థానంలో వేరొకరు ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీసుకునేవారు. అలాంటి ఆదర్శ స్త్రీగా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పుట్టినరోజు నేటితో ఆమె 38వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. అయితే ఈ సందర్భంగా బాపట్లకి చెందిన సందీప్ అనే అబ్బాయి సమంత మీద వీరాభిమానంతో కట్టిన ఒక గుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 ఏళ్ల క్రితమే సమంత కోసం ఆయన ఈ గుడిని నిర్మించాడు. ప్రతి ఏడాది సమంత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. సమంత ఎంతో మంది పేదలకు సహాయం చేస్తుందని, ఆమెను ఆదర్శంగా తీసుకొని నా స్తోమతకు తగ్గట్టు ఈ గుడి పేరిట ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు సందీప్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. హీరోయిన్స్కి గుళ్ళు కట్టే సంస్కృతి తమిళనాడులో ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగబాకటం ఆశ్చర్యార్థకం. ఇకపోతే సమంత అనారోగ్యం కారణంగా చాలా కాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వరుస షూటింగ్స్తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించబోతోంది. ట్రాలెలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థని స్థాపించిన సంస్థ తన మొట్టమొదటి సినిమాని కొత్త వాళ్లతో నిర్మించింది. ఈ చిత్రం పేరు శుభం. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్గానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాల కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం అనే సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.